మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్ మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి యాక్చువల్లీ ఈ పాక్ ఇంత తెగించడానికి రీజన్, అట్లాగే జమ్మూ కాశ్మీర్ మాదే అనేటువంటిది ఇంకా గట్టిగా వినిపించబోతున్నాం ఆర్ వినిపిస్తున్నామని విర్రవీగుతోంది పాకిస్తాన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం, వాళ్ళు కోరుతుంది అదే. అందుకని జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ మా ప్రాంతంలో మీరుంటున్నారు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేయబోయింది. కానీ పూర్తి స్థాయిలో మన సైన్యం కూడా అట్లాగే ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే డైలీ అక్కడ బాంబ్స్ పేలుతున్న పరిస్థితి, అట్లాగే లక్ష్యం చేసుకుంటూ కూడా జమ్మూ కాశ్మీర్ అట్లాగే ఈ పాకిస్తాన్ బార్డర్స్ లో ఉన్నటువంటి స్టేట్స్ నే లక్ష్యంగా చేసుకొని పూర్తిగా పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. సో ఈ ఫిరంగులు కావచ్చు, లేదంటే కొన్ని ఏవైతే కాల్పులు జరిగాయో వాటన్నిటికీ సంబంధించి కూడా వీళ్ళు పాకిస్తాన్ టార్గెట్ చేసుకుంది జనరల్ పబ్లిక్ ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలనే. కాబట్టి కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. అందుకనే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన సీఎం ఉమర్ అబ్దుల్లా పూర్తిగా 2 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. ధ్వంసమైనటువంటి ఇళ్లను, అట్లాగే సురక్షిత ప్రాంతాలకు తరలినటువంటి ప్రజల్ని పరామర్శిస్తూ వాళ్లకు ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా ఈ రోజు మార్నింగ్ ఉమర్ అబ్దుల్లా ఏవైతే ఇళ్లు ధ్వంసమైపోయాయో, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య వల్ల ఎక్కడైతే ఇళ్లు ధ్వంసం అయ్యాయో, ఇల్లు కూలిపోయాయో వాటిని పరిశీలించడమే కాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే రాజౌరి సెక్టార్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్. ఈ డ్రోన్ దాడులు కావచ్చు, లేదంటే ఇంకో రూపంలో కావచ్చు, పూర్తిగా ఈ రాజౌరికి సంబంధించిన సెక్టార్ ని టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి అయితే ప్రయోగిస్తుందో పాకిస్తాన్, ఈ డ్రోన్ కి సంబంధించిన ప్లేస్ ఎక్కడ ఉందో దాన్ని గుర్తించింది. అట్లాగే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 26 డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ మొన్న రాత్రి. సో అందులో భాగంగా ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్ ప్రయోగాలు జరుగుతున్నాయో ఆ స్థావరాన్ని పూర్తి స్థాయిలో భారత దళాలు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో యాక్చువల్లీ ఈ అందరు ఆఫీసర్స్ లీవ్స్ ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితిలో అక్కడ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అధికారి ఇళ్లను కూడా టార్గెట్ చేసింది పాకిస్తాన్. అందులో భాగంగా అక్కడ ఒక మిసైల్ దాడి జరిగింది. ఈ అధికారి పేరు వచ్చేసి రాజ్ కుమార్ థప్ప. ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈయనది రాజౌరి పట్టణంలో ఉంటున్నటువంటి ఇంట్లో ఇప్పుడు ఫిరంగులు వచ్చి వాళ్ళ ఇంట్లో పడ్డం, వాళ్ళ ఇంటి పక్కన పడ్డంతో పూర్తి స్థాయిలో ఈ అధికారి నేను చెప్పినట్టుగా రాజ్ కుమార్ థప్ప ఆయన చనిపోయిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఉమర్ అబ్దుల్లా కొంత ఇమోషనల్ అయ్యారు. నిన్నటి వరకు కూడా ఆ అధికారి నాతో పాటే ఉన్నారు, నాతో పాటే పూర్తిగా ఈ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ సిచ్యువేషన్ లో నాతో పాటే నిన్నటి వరకు కూడా ఉన్నారు. అట్లాంటిది ఈ రోజు నా పక్కన లేరంటే అత్యంత బాధాకరం. ఆయన కొంత ఇమోషనల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అయినా సరే మేము ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవట్లేదు. అట్లాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భారతదేశం వెంట ఉన్నారు. అట్లాగే సైనికుల వెంట మేము ఉంటాము. బికాస్ జమ్మూ కాశ్మీర్ మనది, దాని మీద ఎవరికి కూడా హక్కు లేదు. ఏదో అనుకుంటోంది పాకిస్తాన్, ఏదో కలలు కంటోంది, కానీ అది ఏమాత్రం కూడా నెరవేరే పరిస్థితి లేదు. అందుకు ధీటుగా మన సైన్యం జవాబు చెప్తోంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఆయన జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో అది, అట్లాగే ఎవరైతే అంటే ఏ ప్రాంతం అయితే పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారో అక్కడ వాళ్ళకు వసతులు ఎట్లా ఉన్నాయి, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా, హాస్పిటల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం ఏంటి అనేది కూడా పూర్తి సమీక్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి సిచ్యువేషన్ కూడా
పరిశీలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు